హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వాలైతే 10వ తరగతి విద్యార్థులకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క హాల్ టికెట్స్ని చాలా సింపుల్గా మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లోనే చూసుకునేటటువంటి డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం అయితే మనకి ఉంది. సో అది ఏ విధంగా చేసుకోవాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫోన్లో గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ బార్లో BSc Telangana.gov.in 2026 అని చెప్పేసి మీరైతే సెర్చ్ చేయండి. నేను తెలంగాణకి సంబంధించి ఒక హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఇదే విధంగా మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు మరొక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ SSC అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన మరొకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2026 హాల్ టికెట్స్ అని చెప్పేసి కూడా ఉన్నాయి. దీనిపైన క్లిక్ చేసుకున్నట్టయితే మీరు చాలా ఈజీగా ఈ యొక్క హాల్ టికెట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మీకు ఏ కేటగిరీ హాల్ టికెట్ కావాలి అంటే దానిపైన క్లిక్ చేసుకోండి. ఈ సైట్కి సంబంధించినటువంటి లింక్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఓపెన్ చేయడానికి ఇబ్బందిగా ఉన్నట్టయితే ఆ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ సైట్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ రెగ్యులర్ హాల్ టికెట్కి సంబంధించి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ విధంగా ఓపెన్ చేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క జిల్లా పేరుని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ పైన యారో మార్క్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే జిల్లాల పేర్లు వస్తాయి. ఆ జిల్లా పేరుని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్కూల్ పేరుని కూడా, మీ జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ పేర్లన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క స్కూల్ పేరుని కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే స్కూల్ పేరుని ఇస్తున్నాను. ఇక్కడ స్కూల్ పేరు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరి పేరు కూడా ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే కనిపిస్తాయి. ఇందులో మీ యొక్క పేరు ఏది అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి. ఇక్కడ డేట్ ఇవ్వాలి, మంత్ ఇవ్వాలి, ఇయర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను బ్లర్లో చూపిస్తున్నాను, ప్రైవసీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఈ 3 డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 10th క్లాస్ హాల్ టికెట్ అనేది ఈ అబ్బాయికి సంబంధించి ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు హాల్ టికెట్ అనేది ఓపెన్ అయ్యింది. ఇక్కడ టైం టేబుల్ కూడా మనకి ఈ సబ్జెక్టులతో పాటు అదేవిధంగా డేట్స్, టైం కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా 10వ తరగతి విద్యార్థులందరూ కూడా మీరు చాలా ఈజీగా నేను చెప్పిన ప్రాసెస్ ద్వారా ఈ యొక్క హాల్ టికెట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసినటువంటి మీ దగ్గరలో ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులకి వారి యొక్క తల్లిదండ్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా చూసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. Thank you friends. Thank you very much.